to GVK's Pharmacology Topic Wise MCQ సిరీస్. లాస్ట్ వీడియోలో నేను మీకు రిసెప్టార్ కాన్సెప్ట్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిసెప్టార్స్ మీద ఒక 15 మినిట్స్ సమ్మరీ వీడియో క్విక్గా రివైజ్ వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే యూ కెన్ గో బ్యాక్ టు మై ఛానల్ అండ్ వాచ్ దట్ వీడియో. ఆ వీడియోకి కంటిన్యూయేషన్లో నేను కొన్ని MCQ క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు అవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ రిసెప్టార్ టైప్ is known for directly influencing gene expression? So this is the keyword, directly influencing gene expression అనేది keyword. సో ఏ రిసెప్టార్ టైప్ అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఆప్షన్స్. జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ కాదు, బికాస్ జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్లో సెకండరీ మెసెంజర్స్ వస్తాయి. సో దెర్ ఇస్ నో వేర్ డిస్కషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్. అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్ తెలుసు మీకు, సింపుల్గా లైగండ్ బైండ్ అయితే గేటింగ్ ఓపెన్ అవుతుంది, అయాన్ పర్మినేట్ అవుతుంది. సో ఇది కాదు. ఎస్, న్యూక్లియర్ రిసెప్టార్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక టర్మ్ జీన్ ఎక్స్ప్రెషన్ గుర్తు రావాలి. ఓకే, బికాస్ న్యూక్లియర్ రిసెప్టార్స్ లొకేటెడ్ డైరెక్ట్లీ అపాన్ న్యూక్లియస్. సో అక్కడ జీన్ ఎక్స్ప్రెషన్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ సి, న్యూక్లియర్ రిసెప్టార్స్. అండ్ ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్స్ కాదు, బికాస్ అక్కడ మనకి ప్రోటీన్ మీడియేటర్స్ ఇన్వాల్వ్ అవుతాయి సిగ్నల్ ట్రాన్సాక్షన్ మెకానిజంలో. సమ్వాట్ ఇది ఇండైరెక్ట్లీ జీన్ ట్రాన్స్క్రిప్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బట్ నాట్ డైరెక్ట్లీ. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ లైగాండ్ గేటెడ్ అయాన్ ఛానల్? సో ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు దేనికి? లైగాండ్ గేటెడ్ అయాన్ ఛానల్ రిసెప్టార్కి. సో ఇక్కడ చూస్తే మనకి బీటా అడ్రెనర్జిక్ రిసెప్టార్ కాదు. ఎందుకు? బీటా అడ్రెనర్జిక్ రిసెప్టార్స్ అన్ని జీపీసీఆర్. ఎస్, గాబా ఏ మీకు తెలుసు. దిస్ ఈస్ ద ఆన్సర్. లైగండ్ గేటెడ్ అయాన్ ఛానల్ రిసెప్టార్స్కి ఎగ్జాంపుల్స్లో నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టార్ అండ్ గాబా ఏ అండ్ 5-HT3 చూసుకున్నాం. సో ఇక్కడ గాబా ఏ ఉంది కాబట్టి ఆన్సర్ మనం గాబా ఏని తీసుకున్నాం. మస్కార్నిక్ రిసెప్టార్స్ కాదు, ఎందుకంటే ఆల్ మస్కార్నిక్ కమ్స్ అండర్ జీపీసీఆర్. M1 నుంచి M5 వరకు అన్ని జీపీసీఆర్. ఇన్సులిన్ కాదు, ఇన్సులిన్ ఏంటి? ఎంజైమ్ లింక్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, విచ్ రిసెప్టార్ టైప్ యాక్ట్స్ ఆన్ ఏ టైమ్ స్కేల్ ఆఫ్ సెకండ్స్ టు మినిట్స్? సో టైమ్ స్కేల్ ఇచ్చాడు సెకండ్స్ టు మినిట్స్ అని. సో దిస్ ఈస్ ద కీవర్డ్ అండ్ ఇన్వాల్వ్స్ సెకండ్ మెసెంజర్స్ లైక్ సైక్లిక్ ఏఎంపి. సో సెకండ్స్ టు మినిట్స్ ఒక కీవర్డ్, సెకండ్ మెసెంజర్స్ ఇంకొక కీవర్డ్ అండ్ సైక్లిక్ ఏఎంపి. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? రిసెప్టార్ టైప్ గురించి అడుగుతున్నాడు. సో ఇవన్నీ కీవర్డ్స్ దేనికి సూటబుల్? జీపీసీఆర్కి సూటబుల్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో మిగిలిన ఎలిమినేట్ చేద్దాం. న్యూక్లియర్ రిసెప్టార్స్ కాదు, ఎందుకంటే జీన్ ట్రాన్స్క్రిప్షన్ ఇలాంటివి వస్తాయి టర్మినాలజీ. అయాన్ ఛానల్ రిసెప్టార్స్ కాదు, బికాస్ అయాన్ పర్మియేషన్ ఉంటుంది. ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్ కాదు, అక్కడ ఫాస్ఫారిలేషన్, డైమరైజేషన్ ఇలాంటి టర్మ్స్ ఉంటాయి. సో రైట్ ఆన్సర్ ఈస్ డి, జీ ప్రోటీన్ coupled receptors. Next, fourth question, insulin receptors are classified under which type of receptor అంటున్నాడు. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, ఇన్సులిన్ రిసెప్టార్ ఏ కేటగిరీ కింద వస్తుంది? మీకు తెలుసు ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ రిసెప్టార్, అలాగే గుర్తుపెట్టుకోవాలి. సో అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్ కాదు, బికాస్ అక్కడ వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి, నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టార్, గాబాయి అని. జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ కాదు, మనకు చాలా అదర్ ఎగ్జాంపుల్స్ మస్కార్నిక్, డోపమైన్, అడ్రెనర్జిక్ ఉన్నాయి. న్యూక్లియర్ రిసెప్టార్స్ కాదు, ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మనకి? డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లైక్ స్టెరాయిడల్ హార్మోన్స్, ఇవన్నీ కూడా దాని కింద ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి, ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్. ఇన్సులిన్ రిసెప్టార్ ఈజ్ ఏ ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ రిసెప్టార్ టైప్ రెస్పాన్స్ ద ఫాస్టెస్ట్ టిపికల్లీ విత్ ఇన్ మిల్లీ-సెకండ్స్? సో విత్ ఇన్ మిల్లీ-సెకండ్స్ అనేది ఒక కీవర్డ్, ఫాస్టెస్ట్ రెస్పాన్స్ అనేది అనదర్ కీవర్డ్. సో ఈ రెండు విత్ ఇన్ మిల్లీ-సెకండ్స్ ఉండేది ఏది? అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్. సో దీని టైం స్కేల్ వచ్చేసి మిల్లీ-సెకండ్స్, తెలుసు మీకు. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ డి. మిగిలిన ఎలిమినేట్ చేద్దాం. సో న్యూక్లియర్ రిసెప్టార్ కాదు, బికాస్ ఇది వచ్చేసి మనకి అవర్స్ టు డేస్. జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ వచ్చేసి ఇది కాదు, ఇది వచ్చేసి సెకండ్స్ టు మినిట్స్. ఎంజైమ్ లింక్డ్ వచ్చేసి మీకు
మినిట్స్ టు అవర్స్ వస్తుంది. సో ఇది కూడా కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటి? అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్ ఫాస్టెస్ట్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ఇన్ మిల్లీ సెకండ్స్. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్? సో ఏది జీ ప్రోటీన్ కపుల్ రిసెప్టార్ క్యారెక్టరిస్టిక్ కాదు అని అడుగుతున్నాడు. ఇది కీవర్డ్. సో ఏది కాదో చూడాలంటే ఏది అవునో వాటిని ఎలిమినేట్ చేద్దాం. సెకండరీ మెసెంజర్ జీ ప్రోటీన్ కింద వస్తుంది కదా. నెక్స్ట్ అయాన్ ఛానల్ రాదు, ఇన్వాల్వ్ జీ ప్రోటీన్ కింద వస్తుంది. 7 ట్రాన్స్మెంబ్రేన్ జీపీసీఆర్ స్ట్రక్చర్, సో ఇది కూడా జీపీసీఆర్ కింద వస్తుంది. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇవి 3 జీపీసీఆర్ క్యారెక్టరిస్టిక్స్. సో నాట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏదైతుంది? డైరెక్ట్లీ ఓపెన్ అయాన్ ఛానల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్, బీటా బ్లాకర్స్ వర్క్ బై యాంటగోనిజింగ్ విచ్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్? బీటా బ్లాకర్స్ ఏ రిసెప్టార్స్ని యాంటగోనైజ్ చేస్తాయి అంటున్నాడు. యాంటగోనైజ్, ఓకే. సో సింపుల్గా చూస్తే దీంట్లోనే ఉంది బీటా అని. సో బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్స్, ఓకే. సో ఇది యాక్చువల్గా రైట్ ఆన్సర్. సో నికోటినిక్ కాదు, ఆల్ఫా అడ్రినర్జిక్ కాదు, నెక్స్ట్ వచ్చేసి మస్కార్నిక్ కాదు. ఆల్ఫా అడ్రినర్జిక్ నార్ అడ్రినర్జికే, బట్ ఆల్ఫా టైప్. బట్ అడ్రినర్జిక్లో బీటా టైప్కి మనకి బీటా బ్లాకర్స్ బైండ్ అవుతాయి యాంటగోనైజ్ చేస్తే. మీకు తెలుసు బీటా 1 బ్లాకర్స్ ఉన్నాయి, సెలెక్టివ్ ఉంటాయి, నెక్స్ట్ నాన్ సెలెక్టివ్ ఉంటాయి, ఓకే. ఎస్, రైట్ ఆన్సర్ ఈస్ బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్, ఆప్షన్ డి. 8th క్వశ్చన్, విచ్ రిసెప్టార్ టైప్ ఇన్వాల్వ్స్ డైమరైజేషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ యాక్టివేషన్ మెకానిజం? సో డైమరైజేషన్, ఆటోఫాస్ఫారిలేషన్, ఈ టర్మ్స్, ఈ కీవర్డ్స్ దేనికి రిలేటెడ్? ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్కి ఇంటర్లింక్డ్. సో అయాన్ ఛానల్లో ఎక్కడ డైమరైజేషన్ కనబడదు, న్యూక్లియర్ రిసెప్టార్లో కూడా కనబడదు, జీపీసీఆర్లో జీ ప్రోటీన్ ఇన్వాల్వ్ అవుతుంది, సెకండరీ మెసెంజర్స్ వస్తాయి. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్. నెక్స్ట్ 9th క్వశ్చన్, స్టిరాయిడ్ హార్మోన్స్ బైండ్స్ టు విచ్ టైప్ ఆఫ్ రిసెప్టార్ అంటున్నాడు. సో స్టిరాయిడల్ హార్మోన్ రిసెప్టార్స్ అన్ని ఏ టైప్ అనుకున్నాం మనం? న్యూక్లియర్ రిసెప్టార్స్. సో ఎంజైమ్ లింక్డ్ రిసెప్టార్స్ కింద ఇన్సులిన్ వస్తుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి. అయాన్ ఛానల్ కింద గాబా ఏ 5-HT3 వస్తుంది. జీపీసీఆర్ కాదు, మస్కార్నిక్, అడ్రినర్జిక్ ఇవన్నీ వస్తాయి. సో రైట్ ఆన్సర్ ఈస్ స్టెరాయిడల్ హార్మోన్స్ బైండ్స్ టు న్యూక్లియర్ రిసెప్టార్స్. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది ఫంక్షన్ ఆఫ్ అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్స్? సో బెస్ట్ డిస్క్రైబ్ ద ఫంక్షన్ ఆఫ్ అయాన్ ఛానల్ లింక్డ్ రిసెప్టార్కి బెస్ట్ డిస్క్రిప్షన్ ఏమి ఇస్తారని అడుగుతున్నారు. జీన్ ట్రాన్స్క్రిప్షను కాదు, న్యూక్లియర్ది ఇది. దే ఇనిషియేట్ సిగ్నల్ క్యాస్కేడ్ వయా ఫాస్ఫారిలేషన్, ఇది ఎంజైమ్ లింక్డ్. దే ఓపెన్ అండ్ క్లోజ్ అయాన్ ఛానల్స్ అపాన్ లైగండ్ బైండింగ్. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. They interact with the G proteins with the GPCR. So the right answer is option C. They open or close ion channel upon ligand bending. So these are the high yield MCQ questions from receptors and types of receptors topic. So if you like, subscribe and share with your friends. అండ్ మీకు ఏదన్నా టాపిక్ మీద సమ్మరీ వీడియో కానీ MCQs కావాలంటే మీరు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్